కన్నీరు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఇవి నేనేమి చేయలేవు, నిన్ను ముంచలేవు. ఒక్కొక్కసారి మనకే భయం వేస్తుంది. పరిస్థితి చూసి అమ్మ ఇంక అయిపోయింది నా పని అనుకుంటాం. భయపడకు, దేవుడు మనతో ఉన్నాడనే విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నిన్ను ముంచేసి తట్టుకుంటే ఇంకా నా పని అయిపోయింది అన్నట్టుగా ఉంటాయి కొన్ని పరిస్థితులు. కానీ భయపడద్దు. అప్పుడే నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడనే విషయం ఎప్పుడు మర్చిపోవాలి. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఒక క్రైస్తవుడికి నువ్వు ఎక్కువ కష్టాలు, శ్రమలు అనుభవిస్తున్నావంటే దేవుడు నీ తోడున్నాడనే విషయం అర్థం పెట్టుకోవాలి. అంతే. దాన్ని బట్టి నువ్వు సంతోషించు, దాన్ని బట్టి నువ్వు ఆనందించు. అంతేగాని నువ్వు బాధపడకో. ఎందుకు నేను దేవుడు నమ్ముకున్నందుకు నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు ఇబ్బందులు అని అనుకోవద్దు. నువ్వు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి లోకం నీకు వ్యతిరేకంగా ఉంది, కానీ దేవుడు నీకు అనుకూలంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నువ్వు దేవునికి అననుకూలంగా ఉండకపోయిందనుకో, లోకం నీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా లోకం నువ్వు ఆడిందే ఆట, నువ్వు పాడిందే పాట, నువ్వు ఎట్లయినా బతకొచ్చు. నీకు అన్ని సమకూరుస్తుంది, నీకు అన్ని అనుకూలం చేస్తుంది. నువ్వు ఒక్కసారి దేవుని కొరకు తిరిగావంటే ఈ లోకమే నీకు ఎదురు తిరుగుతుంది. భయపడకు, భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడు నిన్ను సరైన చేరవలసిన దరికి నిన్ను చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మాట్లాడి సెలవిస్తుంది. ఆయన సముద్రంలో చేర్చాడు. ఆయన వాళ్ళు ఎక్కడికి? ఉన్నతమైన త్రోవలోనికి. యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఒక మార్గం. ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు, నా తండ్రి ఏంటి అనేక నివాసాలు కలవు. ఈ నివాసంలో మీరు బ్రతికిన రోజులు కన్నీళ్ళు, బాధలు, నిట్టూర్పులు, శ్రమలు ఉంటాయి. భయపడమాకండి, నేను మీ కొరకు ఒక నివాసం